మధ్యతరగతి సామాన్య ప్రజానికులు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా విధ్వంసానికి గురయ్యారు. ఈయన వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి అమలు చేయలేదు. బూటకపు వాగ్దానాలు, బూటకపు మాటలు, అసత్యపు వాగ్దానాలు తప్పించి ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలేదు. ఒక్కటి కూడా అమలు చేసేటటువంటి దాఖలాలు లేవు ఈ రాష్ట్రంలో. ఈవేళ ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. మేము ఎందుకు ఓటేసాము, ఇటువంటి నాయకుడికి ఎందుకు మేము ఓటేసాము, తెలుసో తెలియకో వేసేసాము. ఈసారి దార్శనికుడు, భారత రాజకీయ చిత్రపటంలో ఒక చిరస్థానం సంపాదించినటువంటి విజనరీ నాయకుడు, స్వర్ణాంధ్ర స్వాప్నికుడు అయినటువంటి ఈ నేపథ్యంలో ఎప్పుడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడెప్పుడా అని ఈ రాష్ట్ర ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అలాగే శ్రీకాకుళంలో కూడా అలాగే జనాలంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కింది, ఆ బటన్కి రియాక్షన్ బటన్ నొక్కడానికి ఈవేళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన అడగడమే ఒకే ఛాన్స్ అన్నాడు కదా, ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఒక్క ఛాన్స్తో వెళ్ళిపోతాడు. మరి ఇంక రెండో ఛాన్స్ లేదు రాష్ట్రంలో. ఎవరికి సంక్షేమం అందలేదండి. సంక్షేమం అభివృద్ధి అనేటటువంటి పదాలకి నిర్వచనం తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లకు కూడా ఎక్కితే హెలికాప్టరు, దిగితే హెలికాప్టరు. నీకు సంక్షేమం ప్రజల బాగోగులు నీకు ఎలా తెలుస్తుంది? ప్రజల మధ్య తిరిగితే కదా నీకు తెలుస్తుంది. ప్రజల సమస్యలు నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? చేయలేవు కదా. రాజకీయ జీవితం అంటే ఏమిటి? ప్రజల మధ్య గడపడం రాజకీయ జీవితం, ప్రజలతో మమేకం కావడం రాజకీయ జీవితం. అందుకని నీవు ప్రజలంటే నీకు తెలీదు. పరదాల చాటును ప్రయాణం చేసేటటువంటి ముఖ్యమంత్రికి సంక్షేమం అంటే ఏమిటి తెలుస్తుంది? ఏదో గుడ్డిగా 4 పథకాలు పెట్టేసి బటన్ నొక్కుడు ద్వారా ఒక 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచేసి, అలాగే బస్ ఛార్జీలు పెంచేసి, నిత్యావసర సరుకుల ధరలు 300 రెట్లు పెంచేసి, అన్నింట అగ్గిపుల్ల సబ్బు పిల్ల కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్లు శ్రీశ్రీ గారు చెప్పింది ఈవేళ గుర్తొస్తుందండి. ప్రతి దాంట్లో కూడా అక్రమం, అవినీతి, అన్యాయమే జరుగుతుంది. ఈ రాష్ట్రం ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమిటనేది అర్థమైపోయింది. అప్పటికే చాలామందికి అర్థమైపోయింది. అదనమాట. ప్రజావేదిక ఎందుకు కూల్చావు? ప్రజావేదిక నువ్వు వచ్చావు, నీకు అధికారం వచ్చింది, నువ్వు దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. కానీ ప్రజావేదిక చంద్రబాబు నాయుడు అంటే గిట్టక వ్యక్తిగత కక్షతోని, పగతోని, ద్వేషంతోని, అసూయతోని, ఈర్ష్యతోని, విద్వేషంతోని విధ్వంసం సృష్టించినటువంటి నాయకుడు ప్రజాపాలకుడు ఎలా అవుతాడండి? ఎవరైనా అనుకుంటారా ప్రజాపాలకుడు అని? కాడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఒకే ఛాన్స్ అని అడిగాడు. ఒక్క ఛాన్స్తో ఇంటికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజల చేతిలో ఉంది బటన్. ఇప్పుడు తన చేతిలో బటన్ లేదు, ప్రజల చేతుల్లో ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతిలో బటన్ ఉంది. అందుకని ఇవాళ బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నారు. అది పరిస్థితి. యువత చాలా కోల్పోయారు. ఈ 5 సంవత్సరాలు కూడా చాలామంది ఉద్యోగ అర్హతను కోల్పోయారు అనమాట. ఇప్పటికి అర్హతతో ఉండేవాళ్ళు ఆ అర్హత ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో చాలామంది రోడ్డున పడ్డారు. అన్నీ వాళ్ళకి సొంతకు సంబంధించిన. ఇప్పుడు వైన్ ఉందనుకోండి, వైన్ని ఆయన ఫ్యాక్టరీ నుండి తెచ్చుకొని ఆయన తొత్తులకే చెప్పుకొని తద్వారా లాభాన్ని పొంది ఇప్పుడు డబ్బులు పంచి మళ్ళీ అధికారం రావాలని చూస్తారు. అలాగే మాది పక్క గ్రామం నది ఉంది. ఆ నది ఇసుక ఈరోజు మేము మిల్లు కట్టుకోవాలంటే మా సొంత ఏరు సార్ అది. దాని నుండి మేము తెచ్చుకోవాలనుకుంటే 4,000 5,000 అవుతుంది లోడు. అది కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఈ పనికి మళ్ళీ చెత్త అమ్మఒడి అని చెప్పి 15,000 అని చెప్పి 13,000 చేసి మిగతా 2,000 వాళ్ళ ఖాతాలో వేసుకొని లబ్ధి పడుతుంటారు సార్ వాళ్ళు. ఇంకా మరి అనేక రకాలుగా చూసుకోవాలనుకుంటే యువత ఏంటి, ఒక రోడ్లు లేతని కొద్దామని ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలియదు. చూస్తుండగానే యాక్సిడెంట్ జరిగింది. ఈ రోడ్లు అయితే ఏం లేదు. ఆర్థికంగా మన రాష్ట్రం బాగా కుదేలైపోయింది. ఇప్పుడు ఆ సార్ చెప్పినట్లుగా ప్రజావేదిక కోల్పోవాల్సిన అవసరం ఏముంది? వచ్చిన వెంటనే కక్షతో, రాజకీయ కక్షతో, ఆయన వ్యక్తిగత కక్షతో ఆయన్ని అది కూల్చేసి లేనిపోని మాటలు, బండ బూతులుతో రాజకీయ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. మరీ దయనీయంగా మారింది. రాజకీయ నాయకుడు అనేవాడు హుందాగా, ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ఎలా మాట్లాడాలి సార్? ఈరోజు నానా చండాలం బూతుల మాటలతో ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేసి 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వరల్డ్లో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నదని చూపించారు సార్. అటు హైదరాబాద్ అయితేనేమి, మన ఆంధ్ర అయితేనేమి మంచి ఉన్నత స్థాయి రాజధాని నిర్మాణం చేసుకోవాలనుకున్నాం. రాజధాని లేకుండా చేసి 3 రాజధానులు అని చెప్పి వైజాగ్ని కూడా పాడు చేసేస్తాను సార్. ఇది మనకి మన దగ్గరలో ఉన్నటువంటి ఏకైక మార్గం సార్. చాలా మంది యువత అక్కడికి చేరి ఒక పనులకు కానీ దేనికి కానీ వెళ్ళి హ్యాపీగా వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్కడ ఆ రుషికొండ మొత్తం నాశనం చేసేసి తమ సొంత కాంట్రాక్టులకు ఇచ్చుకొని వాళ్ళు తొత్తులుగా మార్చుకొని అదే డబ్బులతో మళ్ళీ ప్రజలకు పంపించి ప్రజలు వెర్రోలు అని చెప్పి వెర్రోలను చేసి మళ్ళీ డబ్బులు ఇచ్చి మనం గెలుద్దాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఇది జరగని పని, మరి అవదు. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి
ఆడి సిద్ధం సభలు అని చెప్పేసి దానికి కూడా బలత్కారంగా మనుషులకు ఎక్కించి ఉద్యోగాలు తీసేస్తామని అవని ఇవని అని చెప్పేసి జనాలను తరలించి చూపించేస్తాను. కానీ ఆ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే మన సభలో పక్కన మాట్లాడుకుంటాను. సిద్ధం సభ లేదు, ఏమీ లేదు, వీడు మాకు బలత్కారం తీసుకొచ్చాడు, వెళ్ళిపోదమైనా సరే పోలీసులతో మాకు వెళ్ళనివ్వకుండా చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఇసిగిపోయారు. ఈ వాలంటీర్లు అని చెప్పేసి వాళ్ళకి ఏవో గిఫ్ట్లు అని చెప్పేసి మభ్య పెట్టి ఏం చేస్తారు, వాళ్ళు కూడా అసంతృప్తి ఉంది. టోటల్గా ప్రజానీకులు అందరూ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఆర్థికంగా ముందుకెళ్లాలన్నా ముందు సంపద సృష్టించగలగాలి. సంపద సృష్టి అక్కడ లేదు. ఎప్పుడు బట్టను నొక్కడము, చెత్త పథకాలతో డబ్బును దోసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. దీని ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడిలా, ఒక వీర సైనికుడిలా ప్రతి వాటర్ కూడా గుర్తించి బాటలు నొక్కి ఆడికి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన పల్లకి ఇంట్లో కూర్చోవచ్చే నుంచి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజన్ ఉన్నటువంటి మంచి నాయకుడు మనకు కావాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ పాటికి ఆయనే గత 5 సంవత్సరాలు ఉన్నట్టుంటే మన భారతదేశంలో ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏంటనేది మనం నిరూపించుకుందాం. ఎందుకంటే ఒక చెట్ల కింద ట్యాంకులు వేసుకొని రాజధాని నిర్మాణం చేసే ఎంతో అభివృద్ధిని చూపించాడు మహనీయుడు. అటువంటి మహనీయుడిని జైల్లో కూడా పెట్టి హింసించాడు. ఇలాంటి గోండా రాజ్యం రేపు పొద్దున వస్తే, ఇప్పుడు బ్యాంకు మేనేజర్లు కానీ ఎవరు కానీ ఇంటికి వస్తే అప్పించినటువంటి వాళ్ళకు కూడా ఈ ఐఎస్ఆర్ నాయకులు వాళ్ళ పైన పడి మేము కట్టము మీరే తీసుకోనని చెప్పి అబద్ధాలు సృష్టించి బీభత్సంగా కేసులు పెట్టి యువతని ఎవరైతే నిజం మాట్లాడతారో అట్లాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళకి నోరు ఎత్తకుండా నోరు పిసికేస్తాను సార్ గొంతు. కాబట్టి వీళ్ళని ఇంటికి ఈసారి పంపించడం కన్ఫర్మ్ తేలిపోయింది. కాకపోతే అత్యధిక మెజార్టీతో కనీసం మళ్ళీ ఇటువైపు పోటీ చేస్తామన్నటువంటి లేకుండా కూడా ఇంటికి పంపిస్తే మరీ మంచిది అని నేను ఈ మూలంగా మీకు తెలియజేసుకుంటాను. చిన్న కాంచి 10% చెప్పున్నా 20% చెప్పున్నా పెంచుకొనే వెళ్తున్నాడు. 2 బిల్లాలుగా పెంచుతున్నాడు. సామాన్య మానవుడు ఎవడైనా వెళ్ళగలండి. ఒక వైజాగ్ వెళ్ళాలంటే ఇవాళ 1000 రూపాయల నోటు ఉండాలి. ఎవరింట్లో తెచ్చేస్తామండి చెప్పండి. సామాన్య మానవుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తప్ప అంటే ఇంకోసారి మళ్ళీ గెంజిగా వస్తుంది మనకి. అది మాత్రం వస్తుంది. పేదడికి ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడు? 10 మందికి ఇస్తే 1000 మందికి రాసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకటండి 3000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడా? ఒక మనిషి చచ్చిపోయిన తాలూకు పింఛన్ ఎక్కడికి వెళ్తుందండి? అది ఎక్కడికి వెళ్తుంది? పింఛన్ ఇస్తున్నాడు అన్నాడు. ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ పింఛన్ ఎవరింటికి వెళ్తుంది? ఆ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది? అదే లెక్కిస్తుంది. బస్ ఛార్జీలు ఎవడైనా ఎక్కగలండి? అది ముందు చూడండి. చెత్త పన్ను అలాగే వేస్తుంది. అది వేయకూడదు రూల్. దేనికండి? ఇంటి పన్నులు కడుతున్నాం, ఇంటి ట్యాక్సులు కడుతున్నాం, అన్నిటికి ఆస్తి పనులు అన్ని కడుతున్నాం. దానికి చెత్త పన్ను ఎవడైనా వేస్తాడండి? ఆడికి బుర్ర ఉందా మాకు బుర్ర ఉందా లేదు తెలియకుంటుంది. అందుకని ఆడికి బుర్ర ఉందా కట్టిన వాళ్ళు మనకు బుర్ర ఉందా లేదు. లేదా ఆ చెత్త పన్ను కట్టకపోతే మన ఇంటి పన్నులో వేసి ఇచ్చేస్తుంది. అంటే అలా కాదు, మనకు పన్ను కాగితం వస్తుంది కదండి, అందులో వేసి ఇచ్చేస్తుంది. నువ్వు కడతావు కట్టవు అంటుంది. పరిస్థితి ఇప్పుడు బాగోలేదండి. మన పరిస్థితి మాత్రం అట్టే ఉడికిపోతుంది. నాకు వస్తే బాబు గారు వస్తే బాగుంటుంది రాష్ట్రం. కానీ ఎవరికైనా మా బిడ్డలు పుట్టిన వాళ్ళకి జాబ్ కావాలంటే ఈయన రావాలి. మళ్ళీ వాళ్ళు వస్తే ఆడు నేను రోడ్డు మీదకి వచ్చేయాలి. బాబు గారు వస్తేనే మన పిల్లలకి భవిష్యత్తు వస్తుంది, లేకపోతే రాదు. పేపర్ అందరూ తిరిగి సాగి ఉండేవారు. ఇప్పుడు అందరూ తిడుతున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు. నా జాగా దెబ్బారు, మా షాప్ కొట్టి దెబ్బారు. ఇక్కడ ఉన్నాళ్ళు అది తగ్గుతుంది. పోలీసులు అంటే అందరూ బాగా పెరిగాయి. నేనే సాక్ష్యం. రిపోర్ట్లు పోలీసులు కూడా అంటే సపోర్ట్. నాకు ఎన్నోసార్లు పట్టుకెళ్ళారు. కొలతలే సొప్పు అంటారు, గోడగా తీసి సొప్పు అంటారు. నా షాప్ కొట్టారు, గొడవను కొట్టారు, లోన్ స్టాక్ పట్టుకెళ్ళిపోయారు. అటు పక్క వైకాపా దన్ను, పోలీసులు అంతా అటే దన్ను. ఎస్పీ కంప్లైంట్ ఎవరు రిస్క్ తీసుకోలేదు. అది కోర్టుకు వెళ్తే ఉండిపోయాను. అవినీతి లేని పరిపాలన అందిస్తాను. ఏం నెంబర్స్ వస్తే కొట్లు వేస్తాడు, ఫేస్బుక్లో పెట్టిన కొట్లు వేస్తాడు, వాట్సాప్ పంపించి కొట్లు వేస్తాడు. అందుకే ఆవిడ అనలేకపోతున్నాడు. ఈ పోలీసు రాజ్యం పెట్టేస్తున్నాడు. ఏదో విధంగా పట్టుకు నాలుగు పట్టుకెళ్తున్నాడు. నాకు ఆవిడ దీన్ని మన రాష్ట్రం మళ్ళీ పూర్వ స్థాయికి రావాలంటే చంద్రబాబు రావాలండి. గోండాజం పోవాలి.